బైబిల్ గ్రంథంలో స్త్రీని గూర్చినటువంటి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనము వినొచ్చు, వాటి గురించి ఆలోచన చేయవచ్చు. వేదాంతపరమైన విధానాన్ని మనం చూసినప్పుడు థియాలజికల్గా స్త్రీని గూర్చి మరి అనేక విషయాలు మాట్లాడిన వారు ఉన్నారు. స్త్రీ తత్వాన్ని, స్త్రీ పరిచర్యను గురించి కూడా వేదాంతపరమైన ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి. అయినప్పటికీ స్త్రీ పాత్ర ఎంత అమూల్యమైనదో, స్త్రీ యొక్క ప్రాధాన్యత గురించి వాక్యపు వెలుగులో బైబిల్ ఏమని మాట్లాడుతూ ఉందో అని మనం ఆలోచన చేసినప్పుడు, పాత నిబంధన కాలంలో దేవుడు ప్రజలకు 3 రకాల విధానాన్ని నేర్పించాడు. దేవుడు తన ప్రజలను నడిపించడానికి 3 వ్యక్తులను, లేకపోతే 3 రకాల అధికారాలను, మన భాషలో చెప్పాలంటే 3 రకాల అధికారాలను దేవుడు సిద్ధపాటు చేశాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి, దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడానికి, దేవుడు తన ప్రజలతో కార్యసాధకమైన క్రియలు జరిగించడానికి 3 రకములైన అధికారాలు పాత నిబంధన చరిత్రలో మనకు కనబడుతుంది. అందులో మొట్టమొదటి అధికారము రాజు, రాజుల పరిచర్య. ఏ పరిచర్య? రాజుల పరిచర్య. రాజును మనం ఆలోచన చేసినప్పుడు ప్రజలే రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ఈ రాజరికపు వ్యవస్థను నన్ను కాదని దేవుడు మరి వాళ్ళలో నుండే ఒక వ్యక్తిని రాజుగా కోరుకుంటున్నాడు కాబట్టి చెయ్యమని సమూయేలుకు ఆ మాట చెప్పినట్లుగా మనకి సమూయేలు గ్రంథంలో ఎంతో స్పష్టంగా కనబడుతుంది. ఆ రీతిగా రాజరికపు వ్యవస్థ ఇజ్రాయేలు జాతిలో సౌలు నుండి ప్రారంభించబడింది. అంటే దేవుడు తన ప్రజలను నడిపించే క్రమములో, సహవాసం చేసే క్రమములో మొదటి పరిచర్య రాజుల పరిచర్య. రాజు మరి తన ప్రజలను పరిపాలిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా లోటుపాట్లు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని హెచ్చరించడానికి, రాజును సహితము హెచ్చరించడానికి మరొక పరిచర్య ఉంది. అది ప్రవక్తల పరిచర్య, మనందరికీ తెలుసు. మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రజలు దైవక్రమాన్ని నేర్పించడానికి, ప్రజలకు మరి ప్రజల పక్షాన దేవునితో మాట్లాడడానికి మరొక పరిచర్య ఉంది. అది యాజక పరిచర్య. మీరు గమనించాలి. అంటే పాత నిబంధనలో దేవుడు ప్రజలతో మాట్లాడడానికి 3 రకాల క్రమాన్ని ఏర్పరచుకున్నాడు. అందులో మొట్టమొదటి రాజరికపు పరిచర్య, రెండవది ప్రవక్తల పరిచర్య, మూడవది యాజక పరిచర్య. ఈ మూడు విధాలుగా దేవుడు తన ప్రజలను నడిపించుటలో, దేవుడు తన ప్రజలతో మాట్లాడుటలో, దేవుడు తన ప్రజలతో సహవాసము చేయుటలో ఎంతో విలువైనవిగా మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే ఎవరు అంటే రాజు కనబడుతున్నాడు, ప్రవక్త కనబడుతున్నాడు, యాజకుడు కనబడుతున్నాడు. ఇది పాత నిబంధన కాలపు దైవ క్రమము అని మనం అనుకుంటూ ఉన్నాము దేవుని బిడ్డలారా. ఈ పాత నిబంధన కాలపు దైవ క్రమలో రాజులలో స్త్రీలు ఉన్నారా లేదా? నాయకత్వము వహించుటలో స్త్రీలు ఉన్నారు. మీరు గమనించాలి. మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, రాజరిక వ్యవస్థలో యోధా జాతిని కాపాడడానికి ఎస్తేరును దేవుడు ఎందుకున్నాడు? ఇది మనందరికీ తెలిసిన సత్యమే. అంటే రాజరికపు స్థానాన్ని దేవుడు స్త్రీకి ఇచ్చాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. తర్వాత మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పోరాటం చేయడానికి, నాయకత్వం చేయడానికి మరొక సహోదరి మనకు కనబడతా ఉంటుంది. న్యాయాధిపతుల కాలంలో ఎవరామె? దెబోరా. ఆమె కూడా అద్భుతమైన నాయకురాలుగా న్యాయాధిపతుల గ్రంథంలో ఆమె గురించి ఎంతో అద్భుతమైన విషయాలు వ్రాయబడ్డాయి, మనందరికీ తెలుసు దేవుని బిడ్డలారా. రెండవది ప్రవక్తల పరిచర్య. ప్రవక్తల పరిచర్యలో కొందరు పేర్లు మాత్రమే వ్రాయబడ్డాయి, అందరి పేర్లు వ్రాయబడలేదు. స్త్రీలు ప్రవక్తులుగా ఉన్నప్పుడు, ప్రవక్తనులుగా అనే మన తెలుగులో అన్నారు కదా, ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా కొందరు పేర్లు రాయబడలేదు. అందులో యెషయా అనే పెద్ద ప్రవక్తున్నాడు దేవుని బిడ్డలారా.
యెషయా ప్రవక్త కాలములో తన భార్య కూడా ఎవరు అంటే ప్రవక్తిని కదా. ఆ మాట యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. ఆమె ఆయన ఒక ప్రవక్తిని వివాహము చేసుకున్నాడు. కుమారుడు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలో దేవుడే అక్కడ నిర్ణయాన్ని చెప్పాడు. ఇలాగ మనము చూస్తూ ఉన్నప్పుడు అంటే రాజుల పరిచర్యలో, ప్రవక్తల పరిచర్యలో స్త్రీలు ప్రముఖమైన స్థానమును వహించారు అని లేఖనము చెబుతా ఉంది. మరి యాజక పరిచర్యలో ఎక్కడ మనకు స్త్రీలు కనబడలేదు. జాగ్రత్త, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన కాలంలో స్త్రీలు రాజరికపు వ్యవస్థలో ఉన్నారు, ప్రవక్తల వ్యవస్థలో ఉన్నారు. మూడవది యాజక పరిచర్యలో పాత నిబంధనలో ఎక్కడ స్త్రీలు కనబడలేదు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి స్త్రీ పరిచర్య చేయకూడదు అనేది అనేక సంఘాలు వారు మాట్లాడుతూ ఉన్న సందర్భాలు మనము చూస్తూ ఉన్నాము దైవ జనాంగమా. కానీ స్త్రీ పాత్రను గురించి కొన్ని విషయాలు మనము వాక్యానుసారముగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే బైబిల్ మనుషుల అభిప్రాయాలతో వ్రాయబడినది కాదు. బైబిల్ ఎప్పుడు మనుషుల యొక్క అభిప్రాయాలని 100% ఏకీవించిన సందర్భాలు కూడా ఎక్కడ మనకు కనిపించవు. జాగ్రత్తగా ఈ విషయాలను మనము పరిశీలన చేసినప్పుడు దాని యొక్క ప్రాచీన సాంస్కృతిక విధానములో, ఆధునిక సాంస్కృతిక విధానములో స్త్రీని గురించి బైబిల్ ఏ రీతిగా మాట్లాడుతూ ఉంది అని మనము జాగ్రత్తగా ఆలోచన చేయబోతా ఉన్నాం. స్త్రీ స్థానము ఎంతో విలువైనది అని 31వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. సామెతల గ్రంథములో స్త్రీ వ్యవసాయము చేస్తున్నట్లుగా, స్త్రీ వ్యాపారము చేస్తున్నట్లుగా, స్త్రీ కొనియాడబడే స్త్రీగా మరి సంఘములో ఆమె పిల్లలు ఆమెను కొనియాడుతారు అని స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని లేఖనం మనకు బోధిస్తూ ఉంది దైవ జనాంగమ. జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు ఒక దేశాన్ని నడిపించే విషయంలో, ఒక దేశాన్ని సంరక్షించే విషయంలో స్త్రీలు పాత నిబంధనలో ప్రముఖమైన పాత్ర వహించారు అని లేఖనం చెబుతా ఉంది. కానీ పాత నిబంధనలో ఎక్కడ కూడా స్త్రీ యాజక పరిచర్య చేస్తున్నట్లుగా మనకు ఆధారాలు ఎక్కడ కనిపించలేదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు కొత్త నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు యేసు ప్రభుల వారి కాలంలో, ఎవరి కాలంలో? యేసు ప్రభుల వారి కాలంలో కూడా యోధా జాతిలో, యోధా సంస్కృతిలో, యోధా జీవన విధానములో, యోధా మత క్రమములో మీరు గమనించినప్పుడు స్త్రీకి సముచితమైన స్థానము లేదు. ఏదైనా ఒక విషయం, ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పురుషులే మాట్లాడేవారు తప్ప స్త్రీలు వచ్చి కూర్చున్న సందర్భాలు ఎక్కడ మనకి కనిపించలేదు. కానీ యేసు ప్రభువు వారి కాలానికి వచ్చినప్పుడు ఈ క్రమము మార్పు చెందుతూ ఉందని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. ఒక సందర్భాన్ని మనము చూసినప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయంలో ప్రభువు ఒక ఇంటి దగ్గర కూర్చుని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటిలో 2 స్త్రీలు కనబడుతున్నారు, మరియా, మార్తలు. మీరు గమనించాలి, అందులో మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండును అని రాయబడింది. ఎవరి పాదముల దగ్గర? యేసు ప్రభు పాదముల దగ్గర ఆమె కూర్చుంది. అంటే యేసు ప్రభు తన పక్కన కూర్చునే అవకాశము స్త్రీలకు కల్పించాడు అని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు ఇంకా మనం ముందుకు వెళితే యేసు ప్రభు శిష్యులలో స్త్రీలు కూడా మనకు కొన్ని పేర్లు కనబడతా ఉంటాయి. జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ సందర్భాలు కనబడతాయి. అందులో కొందరు స్త్రీలు ఉన్నారు. అందులో ఎవరున్నారు? కొందరు స్త్రీలు కూడా ఉన్నారు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది దైవ జనాంగం. 13వ వచనంలో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం
లూకాసు వార్త 8వ అధ్యాయము తీసారా 13వ వచనాన్ని చదువుదాం. చక్కగా చదవండి దయచేసి. చదువురా. లూకాసు వార్త 8వ అధ్యాయము ఎన్నో వచ్చును? 13వ వచ్చును. నేను వచనాన్ని తప్పు చెప్పినట్లు ఉన్నాను. లూకాసు వార్తలోనే మనకు కనపడుతుంది. ఆ అధ్యాయంలో యేసు ప్రభుతో పాటు స్త్రీల పేర్లు కూడా వ్రాయబడ్డాయి. ఎవరు అంటే మరి సూసన్న, ఎన్నో వచ్చినరా చదువు. వెరీ గుడ్. 2వ వచ్చును చదవరా. కొందరు స్త్రీలను అనగా మగ్దలేని మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము, వారు ధనాన్ని పరిచర్య నిమిత్తం ఖర్చు పెట్టారు అని ప్రాచీన చరిత్ర మనకు చెబుతా ఉంది. అంటే యేసు ప్రభుల వారు పరిచర్యలో స్త్రీలు వారి ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టారు. వారు ధనవంతులైనప్పటికీ వారు దేవుని పరిచర్యలో ఖర్చు పెట్టారు అని లేఖనం మనకి స్పష్టంగా చెబుతా ఉంది. నేటి దినాల్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, కానీ ఏం తీసుకుంటారు? డబ్బులు తీసుకుంటారు, కానీ మీరు పరిచర్య చేయకూడదు, మీరు మాట్లాడకూడదు అని చాలామంది రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాలు కూడా మనము చాలా క్లుప్తంగా పరిశీలన చేయబోతూ ఉన్నాము దైవ జనాంగమా. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను, దేవుడు పాత నిబంధనలో 3 రకాల పరిచర్యలు అన్నాడు. ఒకటి రాజరికపు పరిచర్య, 2వది ప్రవక్తల పరిచర్య, 3వది ఏమిటి? యాజక పరిచర్యలో స్త్రీ లేదు కాబట్టి స్త్రీ మాట్లాడకూడదు. ఎందుకంటే పౌలు చెప్పాడు కదా, ఎక్కడ? కొరింథీ పత్రికలో స్త్రీ మౌనంగా ఉండాలి. అదే పౌలు ఏమన్నాడు అంటే, సంగమునకు శిరస్సు క్రీస్తు, క్రీస్తునకు శిరస్సు ఎవరు? దేవుడు అనడా? స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఈ 2 సందర్భాలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ 2 సందర్భాలను కూడా మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథములో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము తీసారా? 1వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాటే. 6వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదివితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను, ఎలా చేశాడట? యాజకులుగాను చేశాను. మనమందరం ఎవరి రాజ్యం చెప్పండి? మనమందరం ఎవరి రాజ్యము? దేవుని రాజ్యము. మనమందరం ఎవరు? దేవుని యాజకులం. ఎవరు మనము దేవుని రాజ్యము అయి ఉన్నాము. 2వది యాజకులమై ఉన్నాము. జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. అంటే దేవుని రాజ్యంలో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. చెప్పాలి.
పురుషులు ఉన్నారు. దేవుని రాజ్యంలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఎవరు వారు అంటే యాజకులు అని లేఖనం కొత్త నిబంధనలో మనకి స్పష్టంగా చెబుతా ఉంది. అదే విషయాన్ని పేతురు కూడా ఏమన్నాడంటే మనము యాజకులైన రాజులైన యాజక సమూహము, రాజులు యాజకులు కూడా మనమే అని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. పాత నిబంధనలో యాజక పరిచర్య ఉంది, కొత్త నిబంధనలో ఏం లేదు, యాజక పరిచర్య లేదు. జాగ్రత్తగా ఈ మాట మనం గమనించాలి. పాత నిబంధనలో ఉన్న పరిచర్యలు, కొత్త నిబంధనలో ఉన్న పరిచర్యలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో స్త్రీలను చాలా చక్కగా దేవుడు ఎన్నుకొని నడిపించాడు అని లేఖనము చెబుతా ఉంది. మీరు గమనించినప్పుడు కొత్త నిబంధనలో యేసుప్రభుడు వారి కాలంలో ఒక ప్రవక్తిని కనబడుతుంది. ఆమె పేరు మనందరికీ తెలుసు, ఆమె అన్న. ఆమె ఎవరు అంటే భర్తతో కాపురం చేసింది, భర్త చనిపోయిన విధవరాలు. విధవరాలను కూడా దేవుడు తన పరిచర్యలో చెప్పాలి వాడుకున్నాడు. ఏ పరిచర్యలో? ప్రవక్తల పరిచర్యలు. పాత నిబంధన కాలంలో రాజుల పరిచర్య కన్నా యాజక పరిచర్య కన్నా బహు ప్రాముఖ్యమైన పరిచర్య ఏమిటి? ప్రవక్తల పరిచర్య. జాగ్రత్తగా ఈ మాట మనము గమనించాలి దైవజనాంగం. అలాంటి ప్రాముఖ్యమైన పరిచర్యలో దేవుడు స్త్రీలకు ఎంత యోగ్యకరమైన స్థానం ఇచ్చాడు అని లేఖనం గమనిస్తూ ఉంది. ఈ 2025ని మనము చూస్తూ ఉన్నాము. కానీ పురాతన కాలానికి మనం వెళితే సంఘాలు స్థాపించబడడానికి, అలాగే సంఘ పరిచర్యలో మిషనరీ పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. ఆ మిషనరీ పరిచర్యలో పాశ్చాత్య దేశాలలో అధికముగా దానం ఇచ్చేవారు ఎవరు అంటే 100%లో 90% ఎవరిస్తారంటే ఆడవాళ్ళే స్పాన్సర్స్. ఎవరు చెప్పండి? ఆడవాళ్ళే. ఆడవాళ్ళు సంఘ పరిచర్యలో ఎంత ఉన్నతమైన స్థానం ఉందని గణాంకాలు చెబుతున్నాయి, లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఏ సంస్థ అయినా అందులో విలువైనటువంటి సంస్థలు ఎన్నో మన భారతదేశంలో వచ్చాయి. లోదరన్ మిషన్ వచ్చింది, బాప్టిస్ట్ మిషన్ వచ్చింది, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వచ్చింది. ఇలాగా విలువైన సంస్థలు ఎన్నో, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వచ్చింది, అలాగే క్యాథలిక్, ఎన్నో రకాల సంస్థలు వచ్చాయి. అందులో స్త్రీల పరిచర్య బహు శ్రేష్టమైనదిగా మనకు కనబడుతుంది. మనకు దగ్గరలో అమలాపురం, ఎంతమందికి తెలుసా మీకు? అమలాపురం తెలుసా? వాళ్ళు చేయొద్దాం, కొంతమంది తెలియకపోవచ్చు. అమలాపురం దగ్గరలో అంబాజీపేట అని ఉంది. ఏంటది? అంబాజీపేట. అక్కడ ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ పేరు ఏంటో తెలుసా? స్త్రీల హాస్పిటల్. ఏ హాస్పిటల్ చెప్పండి? అక్కడ ఇంగ్లాండ్ దేశము నుండి ఆడవారు వచ్చి స్త్రీలకు ఏమి చేశారంటే పరిచర్య చేశారు. అది మన రాష్ట్రంలోనే పేరెన్నిక కలిగిన ఆసుపత్రిగా కూడా చాలా మందికి తెలుసు దైవ జనాంగమా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని పరిచర్యలో స్త్రీలు చక్కగా వాడబడ్డారు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. ఈ విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన కాలంలో స్త్రీకి ప్రముఖమైన స్థానం ఉన్నట్లుగా లేఖనం చెబుతూ ఉంది. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చినప్పటికీ స్త్రీ యొక్క పాత్ర ఎలాంటిదో మనము కొంచెము ఆలోచన చేయబోతూ ఉన్నాము. యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతూ ఉంది. యేసు ప్రభువు వారు ఆయన వెళ్ళిపోయే సమయము ఆసన్నమైనప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 12వ వచనం అంటున్నాడు, నేను తండ్రి ఎదుకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, నాకంటే మరో గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటూ ఏమన్నాడు అంటే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటగా దానిని చేతును. నా నామము నా మీరు ఏమి అడిగినను
నేను చేతును అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించాలి, ఎవరికి చెబుతూ ఉన్నాడు? శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఎవరు చెబుతూ ఉన్నాడు చెప్పండి? శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఆ శిష్యులలో ఎవరున్నారని చెప్పాను నేను? స్త్రీలు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేయాలి. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక మేడ గదిలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? మేడ గదిలో ఉన్నారు. ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే 14వ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఉండెను. మనం జాగ్రత్తగా మాట కనబడుతూ ఉంది. వారు కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎవరు దిగి వచ్చారు చెప్పండి? మనందరికీ తెలుసు ఎవరు దిగి వచ్చారు? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారు. దైవ జనాంగమా, వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అందరూ ఏమన్నారంటే, వీళ్ళందరూ ఏదో మద్యం తాగి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు అని అన్నప్పుడు పేతురు ఒక అద్భుతమైన విషయాన్ని వారికి చెబుతూ ఉన్నాడు. ఏమిటా విషయం అంటే, దేవుని బిడ్డలారా, అందులో స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు చక్కగా ఆత్మతో భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు వారికి పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవచనాన్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి పాత నిబంధనలో ఉన్న ప్రవచనము? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 16వ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. వృద్ధులు కలలు కందురు. జాగ్రత్తగా ఆ మాటలన్నీ చదివితే పాత నిబంధనలో స్త్రీలకు కూడా దేవుడు ఏమిచ్చాడట? ప్రవచించే వరం ఇచ్చాడు. భాషలు మాట్లాడే వరం కూడా ఇచ్చాడు. ఇదే విషయాన్ని పౌలు కొరింథీ పత్రికలో రాశాడు. ప్రవచన వరాన్ని గురించి, భాషల గురించి కూడా రాశాడు. అందులో స్త్రీల గురించి కూడా రాశాడు. అంటే దేవుని పరిచర్యలో స్త్రీలకు ప్రముఖమైన స్థానము ఇస్తున్నట్లుగా ఇక్కడ మనము యేసు ప్రభువు వారు తర్వాత కాలంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు మనము పత్రికల కాలానికి వచ్చినప్పుడు, సంఘాలు విస్తరిస్తూ ఉన్నప్పుడు, అందులో పౌలుకి ఎక్కువ ధన సహాయం చేసిన సంఘం ఏమిటి అంటే, ఏ సంఘం అని చెప్పాను నేను మీకు? పౌలకు అధికముగా ధన సహాయం చేసిన సంఘం ఒకటి ఉంది. ఏ సంఘం అని చెప్పాను నేను? ఎవరికైనా గుర్తుందా ఏ సంఘము? పౌలకి అత్యధికముగా ధన సహాయం చేసిన సంఘం. రెఫరెన్స్ కూడా మీకు చదివించారు చాలాసార్లు. ఏ సంఘం చెప్పండి? ఫిలిప్పీ సంఘం. పౌలుకి అంటే దేవుని పరిచర్య, పౌలు అన్ని సంఘాలు స్థాపించడానికి, అంత అద్భుతమైన పరిచర్య చేయడానికి మెయిన్ డోనర్స్ అంటే అత్యధికముగా ధన సహాయం చేసిన వారు ఎవరు చెప్పండి? ఫిలిప్పీలు. ఏ సంఘము? ఫిలిప్పీలు. మీరు ఫిలిప్పీ పత్రిక అంతా చదివితే చాలా క్లియర్గా అర్థం అవుతుంది మనకి. ఫిలిప్పీ పత్రిక చాలా జాగ్రత్తగా చదవాలి. ఫిలిప్పీ పత్రికలో పౌలే అన్నాడు. ఒకసారి చూద్దామా? ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం. అయినను నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నది మంచిదే. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధించిన ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదు. ఏం కలదట? ఏ సంఘపు వారు నాతో పాలువారు కాదు. డబ్బులే కాదు, 18వ వచనంలో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు. డబ్బే కదట, పౌలు పరిచర్యలో అవసరమైన వస్తువులు కూడా ఇచ్చారు.
అందుకనే సంఘ పరిచర్యల్లో సంఘాలకు కావలసిన వస్తువులు కూడా ఇచ్చే సాంప్రదాయము ఆదిమ సంఘములోనే ఉంది. మందిరములో ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే ఇచ్చే సాంప్రదాయం ఎందులో ఉంది? ఆదిమ సంఘంలో ఉంది. సేవకునికి ఏదైనా వస్తువు అవసరమైతే ఆ వస్తువు కూడా సేవకుని కొరకు ఇచ్చే సాంప్రదాయము ఆదిమ సంఘంలో ఉంది. ఇప్పుడు ఫిలిప్పీ సంఘ చరిత్ర చూస్తే ఫిలిప్పీ సంఘములు అధికముగా కానుకలు ఇచ్చిన వారు ఎవరో తెలుసా? స్త్రీలే. ఎవరు చెప్పండి? స్త్రీలే. ఫిలిప్పీ సంఘము ప్రారంభించడానికి కూడా కారకులు ఎవరో తెలుసా? చెప్పాలి, స్త్రీలే. అంటే సంఘ స్థాపనకు ఎవరు పాత్ర వహించారు చెప్పండి? సంఘ స్థాపనకు కారకులు. అంటే అందుకు దాన్ని మనం వ్యవస్థాపకులు అంటాం. ఎవరంటాం చెప్పండి? సంఘాలను స్థాపిస్తూ ఉన్నప్పుడు ఎవరంటాం మనము? వ్యవస్థాపకులు అంటాము. దేవుని బిడ్డలారా, ఒకసారి జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. సంఘ స్థాపనలో కొంతమంది స్త్రీలు ఉన్నాయి, వారి పేర్లు కూడా రాశారు. ఎవరో? పౌలే. సంఘాలు స్థాపించుటలో కొంతమంది పేర్లు రాయబడ్డాయి. కొరింథీ పత్రికలో ఉన్నాయి, రోమా పత్రికలో కూడా ఉన్నాయి. పౌలు పత్రికలో సంఘ వ్యవస్థాపకులు, సంఘ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించిన వారు. మనకు లూదియా పేరే ఎక్కువగా వినబడుతుంది. కానీ ఇంకా ఉన్నారు స్త్రీలు, వాళ్ళ పేర్లు కూడా కొన్ని పేర్లు రాయబడ్డాయి. కానీ ఫిలిప్పీ సంఘ వ్యవస్థాపక పరిచర్యలో ఎవరిది ప్రముఖమైన పాత్ర చెప్పలేదు? ఎవరిది? స్త్రీలదే. ఇచ్చే విషయంలో కూడా ఎవరిది ప్రముఖమైన పాత్ర? స్త్రీలదే. ఇప్పుడు చూడండి, ఏ చర్చిలోకి వెళ్ళినా 95% స్త్రీలు ఉంటారు. చెప్పాలి, 5% మాత్రం పురుషులు ఉంటారు. ఎవరున్నారు? 5% ఉంటారండి. మన సంఘంలో 5% కూడా లేదు. మనం ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు స్త్రీలను ఉపయోగించుకున్నాడు. సంఘ స్థాపనలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కొత్త నిబంధన చరిత్రలో మనకు కనబడుతుంది. వారి ఇంటిని సంఘముగా మార్చిన వారు ఎవరో ఎక్కువగా తెలుసా? స్త్రీలే. మీరు గమనించండి దైవజనంగా, రాజమండ్రిలో బేతేలు ఎవరి ద్వారా ప్రారంభించబడిందంటే స్త్రీల ద్వారానే ప్రారంభించబడింది. అలాగే మా నాన్నగారు సేవ ప్రారంభించినప్పుడు ఒక స్త్రీ, ఒక హైందవ కుటుంబం నుండి రక్షింపబడిన ఒక ఆవిడ ఇక్కడ ప్రార్థన పెట్టుకోండి అని వారు స్థలం ఇచ్చినప్పుడు అక్కడ పరిచర్య ప్రారంభించబడింది. మీరు గమనించాలి, అంటే దేవుని పరిచర్యలో ఎక్కువ శాతము ఎవరు వాడబడతారు అంటే చెప్పాలి, స్త్రీలే వాడబడతారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలంటే స్త్రీకి దేవుడు ఎలాంటి స్థానం ఇచ్చాడో. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి స్త్రీ పురుష భేదము లేనే లేదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనకు కనబడతాయి. అందులో మనకి లూదియా కనబడుతుంది దేవుని పరిచర్యలో. రెండవది ప్రిస్కిల్లా, అకుల భార్య భర్తలు కనబడతారు. వాళ్ళ గురించి పౌలు ఏమని రాశాడో తెలుసా? నా కొరకు ప్రాణము పెట్టడానికి కూడా నిలబడిన కుటుంబం. ఎవరి కొరకు అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఎవరో? పౌలు. అలాంటి సందర్భంలో ప్రాణం పోయిన పౌలును కాపాడుకోవాలని నిలబడిన కుటుంబం ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. అందులో ప్రిస్కిల్లా పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. చరిత్ర మనకి నేర్పిస్తున్న పాఠం ఇది. బైబిల్ చరిత్ర మనకి నేర్పిస్తున్న పాఠము దేవుని బిడ్డలారా. అంటే సంఘ పరిచర్యలో, సంఘ క్షేమాభివృద్ధిలో స్త్రీ యోగ్యురాలుగా, గనురాలుగా, ప్రార్థనాపరురాలుగా, సంఘానికి దీవెనకరముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ చరిత్రలో మనకి పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనము ఆలోచన చెయ్యాలి దైవజనంగమా. అదే రీతిగా మరి మనము అపోస్తుల కార్యాల్లో మాసిదోనియా ప్రాంతంలో ఒక సంఘం ఉంది. అందులో ఫిలిప్పీ కుమార్తెలు 4 కూడా ఎవరంటే ప్రవచించువారు. ప్రవచించేవారు అంటే ఎక్కడ మాట్లాడతారు? సంఘంలో ప్రవచిస్తారు. ప్రవచించినప్పుడు స్త్రీలు ఉంటారు, చెప్పాలి, పురుషులు
ఉంటారు. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. అంటే దేవుడు కొత్త నిబంధన కాలంలో ప్రవక్తల పరిచర్యలో కూడా దేవుడు ఎవరికి స్థానం ఇచ్చాడు అంటే స్త్రీలకు స్థానం ఇచ్చాడు. కొత్త నిబంధనలో యాజక పరిచర్య లేదే, చెప్పాలి, లేదా ఉందా? ఏదో చెప్పండి. కొత్త నిబంధన కాలంలో యాజక పరిచర్య లేదు. మనమందరము రాజులైన యాజక సమూహం. జాగ్రత్తగా ఈ విషయాలు మనం పరిశీలన చేయాలి దేవుని పిల్లలుగా. నేను మీకు చాలాసార్లు చెబుతూ ఉన్నాను, పురుషుని కంటే దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టిన వ్యక్తులలో వారియర్, యోధురాలు ఎవరు అంటే ఫీబే. ఎవరావే? యోధురాలు. ఆమెకు ఇవ్వబడిన టైటిల్. ఆమె గురించి మాట్లాడుతూ ఆ రోమపత్రికలో ఆమె కొరకు ఉపయోగించిన పదం ఏమిటంటే డేకనస్ అనే పదాన్ని వాడాడు. పెద్ద, సంఘ పెద్దలకు ఉపయోగించే పదం మూల భాషలో ఆమె గురించి వాడబడింది, ఫీబే గురించి. అదే రోమపత్రికలో స్త్రీల గురించి కొన్ని పేర్లు, స్త్రీల పేర్లు కూడా వ్రాయబడ్డాయి. వాటిని కూడా మనము దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు పౌలు ఎంతో స్పష్టంగా చెప్పాడు. అసలు వీళ్ళు లేకపోతే నేను పరిచర్య చేసేవాడిని కాను. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట, 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు, అవును నా నిజమైన సహకారి. ఏమన్నాడు? ఎవరావిడి? జగత్తు మనం గమనించాలి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, ప్రయాసపడ్డారు. హెబ్రోనీయం ప్రార్థనా మందిర సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకుంటున్నాడు. ఘనమైన పాత్రగా వాడుకుంటున్నాడు. సంఘ క్షేమాభివృద్ధిలో చాలా మంది ఉన్నారు. మన సంఘంలో కూడా ప్రయాసపడే వాళ్ళు కదా. స్త్రీల సమాజాన్ని ఏర్పాటు చేయాలి, అందరూ ప్రార్థనలో ఎదగాలి, అందరూ పాటల్లో ఎదగాలి, అందరూ వాక్యములో ఎదగాలని ప్రయాసపడేవాడు మన సంఘంలో కూడా ఉన్నారు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఫిలిప్పీ సంఘము స్థాపించడానికి కారకులు ఎవరు? స్త్రీలే. ఫిలిప్పీ సంఘము పౌలు యొక్క పరిచర్యలో మెయిన్ డోనర్స్ అన్నమాట. ముఖ్యమైన డోనర్స్ తెలుగులో ఏమంటారు నాన్న? మర్చిపోయండి. సహకారుల దాతలు. వెరీ గుడ్. దాతలు పౌలు. ఫిలిప్పీ పత్రిక అంతా మీరు చదవాలి. అంటే పౌలు తన పరిచర్య అంతటికి ముఖ్యమైన దాతలు ఎవరు? ఆడవారే. గమనించాలి. మన సంఘంలో కూడా ఎక్కువ డోనర్స్ ఎవరంటే ఆడవాళ్ళే. మన సంఘంలో కూడా ఎక్కువగా డోనర్స్. ఏ కార్యక్రమం అయినా సరే కదా, ఏ కార్యక్రమం అయినా సరే సింపుల్గా నేను బావగారు స్త్రీల సమాజం వాళ్ళకి అప్పగించేస్తాను. ఎంత అదృష్టం దేవుని బిడ్డలారా. దేవుని పరిచర్యలో వాడబడ్డం అనేది ఎంత దీవెన. అంటే స్త్రీకి దేవుడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో, ఎంత విలువైన స్థానాన్ని ఇచ్చాడో. మరి ఈ దాతలు లేకపోతే పౌలు పరిచర్య చేసేవాడు కానే. పౌలు పరిచర్యకు కావలసిన వస్తువులను కూడా కొనిచ్చిన మహాతల్లులు ఫిలిప్పీ సంఘములో ఉన్నారు. అద్భుతమైన సహోదరులు ఫిలిప్పీ సంఘములో ఉన్నారు. అందుకే గొప్పగా వారి గురించి మాట్లాడాడు, వారిని చేర్చుకోమని చెప్పాడు. రోమా సంఘంతో చెబుతూ ఫీబే చాలా యోగ్యురాలు, ఆమెను మీరు చేర్చుకోవాలి, పరిశుద్ధులకు ఇచ్చే స్థానాన్ని ఆమెకు ఇవ్వాలని నేను మీకు సిఫార్సు చేశాడు. ఒక స్త్రీ గురించి గొప్పగా మాట్లాడాడు. స్త్రీ గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు అన్ని పక్కన పెట్టేసి స్త్రీ మౌనంగా ఉండాలి అనే సందర్భాన్నే ఎత్తి చూపిస్తా ఉన్నారు చాలా సంఘాల వారు, దైవజనంగా. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే దేవుడు స్త్రీల పట్ల ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాడో మీకు మాట తెలుసా? యోహాను గారు ఒక తల్లికి పత్రిక రాశాడు. ఎవరికి రాశాడు చెప్పాలి?
యోహాను గారు ఒక తల్లికి పత్రిక రాశాడు, ఒక స్త్రీ. యోహాను రాసిన 2వ పత్రిక ఒకసారి చదువుదామా? 1వ అధ్యాయం 1వ వచనం చదవరా? యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు. అబ్బా, ఎప్పుడైనా చదివారు మీరు? ఎవరు? అపొస్తలులలో ఒకడైన యోహాను ఒక తల్లిని గూర్చి మాట్లాడుతూ ఒక ఉత్తరం, అది బైబిల్లో ముద్రించబడింది. అంటే స్త్రీకి ఎలాంటి స్థానము దేవుడు ఇచ్చాడో. మరి చాలా మంది ఎందుకు పిలిస్తే రారండి? ఎంత స్టైలో, చాలా మందికి ఎంత స్టైలో పిలిస్తే ప్రశాంతి పిల్లలే. నీకు అర్థం కావట్లే దేవుడు ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. పరిగెట్టాలి. ఆడవాళ్ళు ఏం చేయాలి? పరిగెట్టాలి. మా మనమ్మ ఉంది, పాలమూరు వాళ్ళు ఎబ్రీసీలు వారి చురుకైన వారు. రాత్రి చూశాను, చురుకైన వారు ఎంతమందో. 10 సార్లు పిల్లలు, 10 సార్లు పిలిస్తే రావా? కానీ చూడు, కొత్త నిబంధనలో దేవుని కొరకు ప్రయాసపడిన వారి గురించి పరిశుద్ధ అమ్మగారు, ఒక అమ్మగారి గురించి, ఒక అమ్మగారికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఎవరు? అపొస్తలుడైన యోహాను. ఎంత స్థానం ఇవ్వబడిందో. సంఘములో ఒక తల్లిగా ఉండాలి, సంఘములో ఒక అద్భుతమైన చెల్లిగా ఉండాలి, సంఘములో ఒక అద్భుతమైన అక్కగా ఉండాలి. ఇక పలానా అక్క దగ్గరికి వెళ్దాం, మన కొరకు ప్రార్థన చేస్తుంది. పలానా అమ్మ దగ్గరికి వెళ్దాం, మన దగ్గరికి ప్రార్థన చేస్తుంది. అలాంటి తల్లిగా నువ్వు ఉంటూ ఉన్నావా? అనేకులను ఆదరించే తల్లిగా, అనేకులను ఆదరించే అక్కగా, అనేకులను ఆదరించే చెల్లిగా ఒక అద్భుతమైన పాత్ర దేవుడు నీకు ఇస్తే నువ్వు దాన్ని వినియోగించుకుంటున్నావా, పాడు చేసుకుంటూ ఉన్నావా? గమనించాలి దైవ జనాంగమా. నేను ముగిస్తా ఉన్నాను.